వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మూడోసారి ఎన్డీఏకు ప్రజలు పట్టం కట్టారు. ప్రజా తీర్పును కొందరు జీర్ణించుకోలేకపోతున్నారన్న మోదీ. రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్. రాజ్యాంగంపై మోదీ చేసిన వ్యాఖ్యలకు విపక్షాల అభ్యంతరం. బ్లాక్ కమాండోలు భక్తులను నెట్టేయడం వల్లే తొక్కిసలాట. హత్రాస్ ఘటనపై ఎస్డీఎం ప్రాథమిక నివేదిక. ఉప్పాడ సముద్ర తీరానికి పవన్ కళ్యాణ్. కోతకు గురవుతున్న ప్రాంతాన్ని పరిశీలన. ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్. ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్న కేకే. ఈడీ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు. జూలై 25 వరకు పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్తున్న మార్గంలో తమకు న్యాయం చేయాలని ఓ కుటుంబం ప్లకార్డులు ప్రదర్శించింది. గత వారం కొండేవరంలో చక్రధర అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వేధింపులే కారణమని తమకు న్యాయం చేయాలంటూ చక్రధర్ కుటుంబ సభ్యులు పవన్ వెళ్తున్న దారిలో ప్లకార్డులు ప్రదర్శించారు. ఇది చూసిన పవన్ కాన్వాయ్ ఆపి వారితో మాట్లాడారు. పెళ్లి చేసుకున్న తన కుమారుడిని పోలీసులు వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. ఘటనపై దర్యాప్తు చేసి న్యాయం చేస్తామని పవన్ వారికి హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫోన్లో అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి. థ్యాంక్ యూ లక్ష్మి. ఏదైతే పవన్ కళ్యాణ్ అయితే 3 రోజు పిఠాపురం నియోజకవర్గంలో అయితే పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉప్పాడకు సంబంధించిన సముద్ర తీర ప్రాంతానికి సంబంధించి ఆయన వెళ్తున్న క్రమంలో కొండవరం గ్రామం వద్ద అయితే కనుక ఒక కుటుంబం అయితే ప్లకార్డులు పట్టుకుని పవన్ కళ్యాణ్ కి అయితే ఎదురుగా నిలబడటంతో వెంటనే పవన్ కళ్యాణ్ అయితే స్పందించి వెంటనే కాన్వాయ్ని ఆపి ఆ కుటుంబంతో పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడారు. ఏంటి అసలు సమస్య ఏంటి అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడడంతో ఆ కుటుంబం అంతా కూడా చాలా రోధిస్తూ పవన్ కళ్యాణ్ కి అయితే మొరపెట్టుకున్నారు. మా కుమారుడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీంతో ఆ కుటుంబం అయితే కనుక ఆ అమ్మాయి కుటుంబం అయితే కనుక మా అబ్బాయి మీద కేసు పెట్టడంతో ఆ పోలీసులు అయితే వేధింపులకు గురి చేశారు. చాలా మనోవేదన గురైన మా అబ్బాయి అయితే చక్రధర్ ఆత్మహత్య చేసుకుని ఆయన చనిపోయిన పరిస్థితి అవుతుంది. మేమంతా దిక్కుముక్కు లేని కుటుంబంగా అయితే ఉండాల్సి వచ్చింది. మాకు న్యాయం చేయండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే ఆ కుటుంబం కోరడంతో పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి పోలీసులతో కూడా మాట్లాడి మీ కుటుంబానికి అయితే న్యాయం చేస్తాను, పక్కగా మీరు ఇబ్బంది పడవద్దు అని చెప్పేసి వారికైతే హామీ ఇచ్చి పవన్ కళ్యాణ్ అయితే ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా ఆయన ఎందుకంటే ఈ పర్యటనలో ఆయన ఎవరో కనిపించినా కానీ ఎవరో వేడుకోలు ఇచ్చే వినతులు ఇచ్చేందుకైతే ఆయన ఎవరు ప్రయత్నం చేసినా వెంటనే పవన్ కళ్యాణ్ స్పందించి వాళ్ళతో మాట్లాడే పరిస్థితి జరుగుతుంది. కొండవరంలో కూడా ఆ కుటుంబానికి సంబంధించి కూడా మీకు ఇష్ట పరిస్థితులను న్యాయం చేస్తామని చెప్పి చెప్పిన పరిస్థితి ఉంది. రైట్ నవీన్ రాజ్, థ్యాంక్ యూ.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్ఎండ్బి కార్యాలయానికి ఆకస్మిక తనిఖీ చేశారు. కార్యాలయంలోని పలు సెక్షన్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 11 గంటలైనా కూడా ఉద్యోగులు విధులకు హాజరు కాకపోవడంపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ రేపు నెల్లూరుకు వెళ్లనున్నారు. అక్కడి కేంద్ర కారాగారంలో ఉన్న మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలవనున్నారు. ఎన్నికల పోలింగ్ సమయంలో పిన్నెల్లిపై 10 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు పిన్నెల్లిని నెల్లూరు జైలుకు తరలించారు. వైసీపీ అధినేత జగన్ నిన్న బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో వైసీపీ శ్రేణులు జగన్కు ఘన స్వాగతం పలికారు. ఏపీతో 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న అంశాల పరిష్కారానికి తొలి అడుగు పడనుంది. మాట్లాడుకుందాం, పరిష్కరించుకుందాం అంటూ ఏపీ సీఎం ఆహ్వానంతో చురకల రంగం సిద్ధమైంది. దీంతో ఈ నెల 6న ప్రజాభవన్ వేదికగా చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీ జరగనుంది. ఇంతకు ఈ భేటీలో చర్చించే అంశాలేంటి? తెలంగాణ ఆవిర్భావం జరిగి 10 ఏళ్లు పూర్తయింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు, హామీలు మాత్రం ఇంకా పూర్తి కాలేదు. వీటిలో కేంద్రం తెలంగాణకి ఇచ్చిన హామీలతో పాటు ఏపీ తెలంగాణల మధ్య ఉమ్మడి సమస్యలు ఉన్నాయి. 10 ఏళ్లు గడిచినా ఇంకా పరిష్కారం కాని పెండింగ్ సమస్యలపై ఇప్పుడు ఏపీ తెలంగాణల మధ్య తొలి అడుగు పడింది. చర్చించుకొని పరిష్కరించుకుందాం అంటూ ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడంతో 2 తెలుగు రాష్ట్రాల మధ్య చర్చలకు తెరలేవనుంది. ఏపీ సీఎం చంద్రబాబు లేఖతో ఈ నెల 6న ఇద్దరు సీఎంలు భేటీ కానున్నారు. పూలే ప్రజాభవన్ వేదికగా వీరిద్దరూ సమావేశం కానున్నారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న ఉమ్మడి సమస్యలపై ఇద్దరు చర్చించనున్నారు. 10 ఏళ్లు పూర్తి కావడంతో ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ తెలంగాణకే చెందనుంది. ఇక్కడ ఉన్న ఆస్తులు, భవనాలు అన్ని కూడా తెలంగాణ ప్రభుత్వానికే చెందనున్నాయి. అయితే షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న కొన్ని భవనాలు, ఆస్తులపై ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంది. వాటిలో గండిపేట సమీపంలోని ఆక్టోపస్ బిల్డింగ్, అక్కడి స్థలం, ఖైరతాబాద్ లోని హెచ్సిఏ భవన్, ఫార్మసీ కౌన్సిల్ అండ్ ఎస్టేట్ ఆఫీస్ బిల్డింగ్లు, రెడ్ హిల్స్ లోని హార్టికల్చర్ బిల్డింగ్, కోఠీలోని వైద్య విధాన పరిషత్ భవనం, డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ బిల్డింగ్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్, మాసబ్ ట్యాంక్ దగ్గరున్న సిఐడి బిల్డింగ్, బిర్లా మందిర్ సమీపంలోని హెర్మిటేజ్ బిల్డింగ్, వీటిలో వాటా కావాలని కోరుతుంది ఏపీ సర్కార్. అయితే దీనికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించే పరిస్థితి లేదు. ఇక తెలంగాణకు ఏపీ నుండి 6,400 కోట్ల కరెంటు బకాయిలు రావాల్సి ఉన్నందున వీటిపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వాటా పంచాయతీ ప్రధానంగా ఉంది. ఏపీ నిర్మించిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు అక్రమంగా నిర్మించారని తెలంగాణ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్ర అనుమతులే లేవని ఏపీ సర్కారు వాదిస్తుంది. దీనిపై ఇరు రాష్ట్రాలు అపెక్స్ కౌన్సిల్ కు ఫిర్యాదులు కూడా చేసుకున్నాయి. దీంతో కృష్ణాలో నీటి వాటాల పంచాయతీ తేలాల్సి ఉంది. ఇక పోలవరం ముంపు మండలాల కింద 5 మండలాలను ఏపీకి కేటాయిస్తూ 2015లో కేంద్రం ఆర్డినెన్స్ ఇచ్చింది. అయితే వీటిలో పోలవరం ముంపునకు సంబంధం లేని 5 ఊర్లు ఉన్నాయి. అవి ఎటపాక, పిట్టుకలపాడు, పురుషోత్తపట్నం, కర్నాయిగూడెం, గుండాల గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఈ గ్రామాలన్నీ కూడా భద్రాచలంతో కలుపుకొని ఉన్నాయి. కాబట్టి దీనిపై చర్చలో కీలక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఇక్కడ కాంగ్రెస్, అక్కడ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి సమస్యల పరిష్కారం దిశగా ఇద్దరు సీఎంలు అడుగులు వేస్తున్నారు. మరి ఈ చర్చలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి.
ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్న లీడర్లకు మళ్లీ ఎదురుచూపులు తప్పడం లేదు. 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తమకు ఏదో ఒక పదవి దక్కుతుందని ఆశపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ గాడ్ ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా లీడర్లకు నామినేటెడ్ పోస్టులపై పడిగాపులు తప్పడం లేదు. కొందరు రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పోస్టులు కోరుకుంటూ ఉండగా మరికొందరు జిల్లా స్థాయి పోస్టులపై కన్నేశారు. మార్కెట్ కమిటీ, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల నుంచి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ల పదవులు కోరుతున్నారు. ఇప్పటికీ కొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసినా అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. ఆ జాబితాలో ఉన్న వారిలో కూడా టెన్షన్ మొదలైంది. ఇప్పటి వరకు పోస్టులు కోరుకుంటున్న కాంగ్రెస్ నేతల్లో కొందరినే పదవులు వరించాయి. వైరాకు చెందిన నాయుడు సత్యనారాయణకు హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్, నూతి శ్రీకాంత్ కు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించింది. వీరిద్దరూ వైరాకు చెందిన వారైనా హైదరాబాద్ లో స్థిరపడి అక్కడి పాలిటిక్స్ లో ఉన్నారు. ఇక సత్తుపల్లికి చెందిన మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబుకు విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ గా, పాలేరుకు చెందిన రాయల నాగేశ్వరరావుకు గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్యకు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవులు దక్కాయి. రాష్ట్ర వ్యాప్తంగా 37 మందిని నామినేటెడ్ పోస్టుల్లో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. అందులో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన 3కి రాష్ట్ర స్థాయి పదవులు దక్కాయి. పార్లమెంట్ ఎన్నికల అనంతరం వీరు పదవీ స్వీకారం చేస్తారని ప్రచారం జరిగినా అధిష్టానం నుండి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో మార్పులు చేర్పులు ఉంటాయనే ఊహాగానాలు తలెత్తుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కొంతమందికి పదవులు కట్టబెట్టినా ఇంకా పదుల సంఖ్యలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పనిచేసిన లీడర్లు, జిల్లాకు చెందిన 3 మంత్రుల అనుచరులు పదవులపై ఆశలు పెట్టుకున్నారు. పదవులు ఆశిస్తున్న వారిలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరులు సాధు రమేష్ రెడ్డి, కమర్తపు మురళి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడు బొర్రా రాజశేఖర్ ఉన్నారు. పలువురు సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, నాగ సీతారాములు, మిక్కిలినేని నరేంద్ర, విజయాబాయితో పాటు కొందరు నేతలు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందని, మరికొందరు ఏదో ఒక పదవి వస్తుందని ఆశపడుతున్నారు. వీరే కాకుండా నియోజకవర్గ స్థాయి నాయకులు చాలా మంది మార్కెట్ కమిటీలు, ఆలయ చైర్మన్ల పదవులు, ఇతర మండల స్థాయి పదవులు కోరుకుంటున్నారు. పార్టీ అధికారం చేపట్టినందున తమకు పదవులు వస్తాయని భావించిన నేతలు ఇప్పుడు పదవులు దక్కకపోవడంతో నిరాశలో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ అమల్లోకొచ్చినందున 3 నెలలు ఆగవలసి వచ్చింది. ఇప్పుడు ఎన్నికల కోడ్ ముగిసినా కూడా నామినేటెడ్ పోస్టులపై కాంగ్రెస్ అధిష్టానం నుండి ఎటువంటి ప్రకటన వెలువడకపోవడంతో సందిగ్ధంలో పడ్డారు. ఈసారైనా పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన తమకు ఏదో ఒక పదవి కట్టబెడతారనే నమ్మకంతో ఉన్నారు. ఇంతమంది ఆశావహుల్లో ఎవరిని నామినేటెడ్ పోస్టు వరిస్తుందో, అధిష్టానం ఎవరికి ఏ పదవి కట్టబెడుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కరీంనగర్లో కేసు నమోదైంది. నిన్న నిర్వహించిన జిల్లా పరిషత్ సమావేశంలో అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదుతో కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టం కింద కేసు నమోదు చేశారు. భారత న్యాయ సంహిత సెక్షన్ 122, 126 కింద పోలీసులు కేసు ఫైల్ చేశారు. జవాబు చెప్పండి కదా, చెప్పండి. మీరు మాకు గౌరవం ఏది ఇచ్చారు? మాకు ఒక్క ముందు ఇన్సల్ట్ చేసి నేను ఎమ్మెల్యేగా రివ్యూ చేస్తాను.
మీడియా మొత్తం చూడొచ్చు. నేను ఎమ్మెల్యేగా రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే ఎడ్యుకేషన్ మీద నో పాలిటిక్స్. దాంట్లో నేను జవాబు చెప్పాల్సిన మీరు even as KTR also has KTR got also spoken to you on this issue. Yes, you where is the action, madam? It's been 5 days. What is it? DO వెంటనే నేను ఎడ్యుకేషన్ మీద రివ్యూ మీటింగ్ పెట్టిన అధికారం నాకు ఉంటుందా లేదా? ఫస్ట్ దాని జవాబు చెప్పాలి. నంబర్ 1. నంబర్ 2, నేను ఎడ్యుకేషన్ మీటింగ్ నేను పెడితే ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యునిగా నేను ఒక ఎడ్యుకేషన్ మీటింగ్ నేను పెడితే ఎంఈఓలకి ఎమ్మెల్యే పెట్టిన రివ్యూ మీటింగ్ ఎట్లా పోతానని అడుగుతాడు డిఓ. ఏ రైట్ ఉంది నన్ను అడగడానికి? ఆన్ వాట్ బేసిస్ డిడ్ హి గివ్ దిస్ నోటీస్ టు ఎంఈఓ? 100% ఈ డిఓ నిన్నైతే ఇచ్చిపెట్ట మీ రిటైర్మెంట్ దగ్గరకున్నది. కంపల్సరీ కోర్టు పోతే సస్పెండ్ అయ్యే వారికి ఈ సమావేశం నా ఎమ్మెల్యే పదవికి ఎమ్మెల్యేగా బాధ్యత సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వం డిస్ట్రిక్ట్ జిల్లాలో మంత్రి గారు ఎడ్యుకేషన్ మీటింగ్ మొత్తం జిల్లాలో పెట్టాల్సింది పెట్టకుండా నా నియోజకవర్గంలో నేను ఎడ్యుకేషన్ రివ్యూ మీటింగ్ జెడ్పీ సమావేశం నుంచి తన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్తున్నారంటూ కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంగళవారం అడ్డుకున్నారు. ఆమె వెళ్లే మార్గంలో నేలపై బైఠాయించి నిరసన తెలిపారు. కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కేంద్రంలో నూతనంగా కొలువు తీరిన నరేంద్ర మోడీ సర్కార్ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై కార్పొరేట్ల నుంచి సామాన్యుల వరకు ఎన్నో అంచనాలున్నాయి. ప్రధానంగా మధ్యతరగతి ప్రజలు, వేతన జీవులు కేంద్ర పద్దుపై భారీ ఆశలు పెట్టుకున్నారు. దీంతో రానున్న బడ్జెట్లో పన్ను ప్రయోజనాలు ఏ మేరకు ఉంటాయన్నది ఉత్కంఠ రేపుతోంది. మరి నిర్మలమ్మ మధ్యతరగతిపై కనికరం చూపేనా, వేతన జీవులు వ్యధలు తీర్చేనా అన్న చర్చ జోరుగా సాగుతుంది. కేంద్ర బడ్జెట్కు వేళ్లయింది. అవును, గతంతో పోలిస్తే ఈసారి లోక్సభ ఎన్నికల కారణంగా కొంత ఆలస్యమైన ఎన్డీఏ సర్కార్ ప్రవేశపెట్టబోయే పద్దు ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ప్రధానంగా పన్నులు ఎలా ఉండబోతున్నాయి, మినహాయింపుల విషయంలో ఎంత మేర వెసులుబాటు కల్పిస్తారు, ప్రధానంగా దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న మధ్యతరగతి ప్రజలు, వేతన జీవులకు ఎలాంటి ఊరట లభిస్తుంది అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. సాధారణంగా ప్రతి ఏటా బడ్జెట్ను ఫిబ్రవరి 1న ప్రవేశపెడతారు. అయితే ఈసారి లోక్సభ ఎన్నికలు రావడంతో ఫిబ్రవరి 1న మోడీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం కొలువు తీరుతుందో తెలియని పరిస్థితుల నేపథ్యంలో అప్పటి వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వం సాధారణంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఈ బడ్జెట్ ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం కొలువు తీరే వరకు అమలులో ఉంటుంది. ఆ తర్వాత నూతన ప్రభుత్వం వచ్చాక పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. దీంతో ఇప్పుడు మరోసారి మోడీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. అయితే వరుసగా మూడోసారి ఎన్డీఏ సర్కార్ కేంద్రంలో కొలువు తీరడం, గతానికి భిన్నంగా సంకీర్ణ సర్కార్ కొలువు తీరడంతో నిర్మలమ్మ పద్దుపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ను ఈ నెల 22న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. అయితే అధికారికంగా ఇంకా తేదీలు ఖరారు కాకపోయినా ప్రస్తుతానికైతే ఈ తేదీపైనే ప్రచారం సాగుతోంది. కొత్త ప్రభుత్వంలోనూ ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ ఉండడంతో ఏ స్థాయిలో కేటాయింపులు, వరాలు, భారాలు మంత్రి నుంచి ఉంటాయోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే బడ్జెట్ తయారీకి సంబంధించిన కసరత్తు సైతం శరవేగంగా సాగుతోంది. సాధారణంగా బడ్జెట్ అనగానే ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపులు ఎంతవరకు ఉంటాయన్న దానిపై వేతన జీవుల్లో ఎక్కువగా ఆసక్తి నెలకొంటుంది. అలాగే పారిశ్రామిక వర్గాలకు ఏ మేరకు తగ్గింపులు, భారాలు ఉంటాయన్న దానిపైన వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంటుంది.
కేంద్ర పథకాల కింద ఆయా రాష్ట్రాలకు ఎంత మేర నిధులొస్తాయని లెక్కలు వేసుకుంటుంటాయి ఆయా ప్రభుత్వాలు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే వివిధ పథకాలకు కేటాయింపులు ఏ మేరకు ఉంటాయన్న ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే కేంద్ర బడ్జెట్ వేళ మధ్యతరగతి ప్రజలు మోడీ సర్కార్పై పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు, ఆకాంక్షలు పెంచుకున్నారు. మధ్యతరగతి వర్గాలు ఆశిస్తున్న పన్ను మినహాయింపుల విషయానికొస్తే గత 10 ఏళ్లలో ఒక్కసారి కూడా పీపీఎఫ్ లిమిట్ పెంచలేదని చెబుతున్నారు. 80C కింద ట్యాక్స్ పేయర్లు ఎక్కువ శాతం మంది ఎంచుకుంటున్న పాపులర్ స్కీమ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండేనని చెప్పాలి. ఇక పాత ట్యాక్స్ సిస్టంలో 2.5 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంది. అయితే కొత్త సిస్టంలో 3 లక్షల వరకు మినహాయింపు పెంచినా మధ్యతరగతికి అనుకున్నంత ఊరట లభించలేదని చెప్పాలి. దీంతో ఆదాయ పన్ను పరిమితి పెంచాలన్న వాదన వినిపిస్తోంది. పాత పన్ను పద్ధతిలో వివిధ మినహాయింపుల కింద 1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. కానీ కొత్త ట్యాక్స్ సిస్టంలో 80C కింద ఎలాంటి మినహాయింపులు ఇవ్వడం లేదు. అయితే వీటిని 2.5 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. ఇక కొత్త పాత పన్ను పద్ధతుల్లో 50,000 రూపాయలను స్టాండర్డ్ డిడక్షన్గా ఉద్యోగులు పొందవచ్చు. అయితే దీనిని 1 లక్షకు పెంచాలన్న వాదన వినిపిస్తోంది. మెడికల్, ఇంధన ఖర్చులు పెరిగిన ప్రస్తుత సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మధ్యతరగతికి మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మధ్యతరగతి ప్రజల మరో ముఖ్యమైన కోరిక ఇళ్లు కొనుగోలు చేసేవారికి మరింత ట్యాక్స్ రిలీఫ్ కావాలని. హోమ్ లోన్ల అసలు రీపేమెంట్లపై డిడక్షన్ను సెక్షన్ 80C కింద కాకుండా వేరుగా క్లెయిమ్ చేసుకోవడానికి వీలు కల్పించాలని కోరుతున్నారు. ప్రస్తుతం పాత ట్యాక్స్ పద్ధతిలో 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపులున్నాయి. మరోవైపు సెక్షన్ 80D కింద మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం మినహాయింపు లిమిట్ ప్రస్తుతం ఉన్న 25,000 నుంచి 50,000కు పెంపుదల చేయాలని మధ్యతరగతి వారు, వేతన జీవులు కోరుతున్నారు. ఇప్పటికే దేశంలో వివిధ రకాల వస్తువుల ధరలు పెరిగాయి. చివరకు కూరగాయల రేట్లు సైతం మండిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తమకు కనీసం పన్ను చెల్లింపుల్లోనైనా చెప్పుకోదగిన స్థాయిలో మినహాయింపులివ్వాలని కోరుతోంది మధ్యతరగతి భారతం. మరి వీరి గోడును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎంతవరకు వినిపించుకుంటారు, ఊరట కల్పిస్తారు అన్నది త్వరలోనే తేలనుంది.